హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈరోజైతే పొద్దున్నే పొలంకి వచ్చేసాను, కానీ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిందనమాట. ఎందుకంటే కొంచెం హెడ్ పెయిన్ అట్లా స్టార్ట్ అయింది. నిన్న నిద్ర లేదు, ఎందుకంటే మొన్న నైట్ మనం శివరాత్రి వీడియో కోసం అని పోయినాం కదా. సో అది నిన్న కొంచెం ఎడిట్ చేసుకొని నేను దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అంతా చేసేసరికి కొద్దిగా లేట్ అయింది. కానీ నాకు నిన్న నిద్ర అనేది లేదు. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చూడండి, ఈరోజైతే పొలంకి వచ్చేసిన తర్వాత చెక్ చేస్తున్నా పొలాన్ని ఎట్లుంది ఏంటి అనేది. కానీ దీనికి మళ్ళీ మనం వాటర్ పెట్టే సమయం అయితే ఆసన్నం అయింది. భైరవ అన్నట్టు వాటర్ కావాలా అని అడుగుతుంది మనకి జాజిపూల పొలము. సో పెడదాం. మనం శనివారం రోజు వాటర్ పెట్టాము లాస్ట్ వీక్లో. సో ఈరోజు ఫ్రైడే అనమాట. చూసి రేపు కానీ ఎల్లుండి కానీ అట్లా చూసుకొని పెడదాము అనుకుంటున్నాను నేనైతే. వాటర్ పెట్టిన తర్వాత ఈసారి మనం గడ్డి మందు కొట్టాలి. ఎందుకంటే మొన్ననే కదా గడ్డి కొప్పించింది, లాస్ట్ వీక్లోనే గడ్డి కొప్పించిన, కానీ మళ్ళీ గడ్డి స్టార్ట్ అయిపోయింది రావడం. సో చూద్దాం. అదే అండి, కొద్దిగా అయితే పర్లేదు, చాలా వరకు కంట్రోల్ అయితే అయింది. మనం మందు ఒకటి స్ప్రే చేసుకోవాలా, ఎందుకంటే కొంచెం పూలు అనేది మనకి ఎండాకాలం అయినా కానీ పూలు అనేది కొద్దిగా ఎర్లీగా మనకి స్టార్ట్ అయిపోతే మంచిది. ఎందుకంటే కొద్దిగా బెనిఫిట్ మనకి కూడా అది. మనకి చూడండి, ఇట్లా మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. మనకి పిలకలు అనేటివి ఇట్లా రావాలా, కొద్దిగా ఇట్లా వస్తేనే మనకి ఏదైనా కానీ మంచిగా అనిపిస్తుంది. చూడండి, నేనైతే చెక్ చేస్తున్నా మొత్తం. ఇప్పుడు నిన్న అయితే చెక్ చేయలేదు, ఈరోజు వచ్చాను, ఫ్రైడే దిగాను పొలం కాడ, దిగి చెక్ చేస్తూనే ఉన్నాను. సో ఈరోజు నేను మీతో ఒక మ్యాటర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ చాలా వరకు ఓన్ కంటెంట్తో తీసుకొని, అంతే, ఎంతోమంది నాలాగా యూట్యూబర్స్ ఓన్ కంటెంట్తో చేద్దాము, ఏదో మనీ సంపాదిద్దాము దాంట్లో యూట్యూబ్లో. లేకపోతే కొందరు టైంపాస్కి స్టార్ట్ చేసేటోళ్ళు ఉంటారు, కొందరు యూట్యూబ్ నుంచి మనీ కోసమే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా మనీ కోసమే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేస్తాయి అనమాట. సో మనకి మనీ అనేది ఏదైనా కానీ ఊరికే రాదు. అది కాక ఓన్ కంటెంట్ ఎంచుకున్న వాడికైతే చాలా కష్టం వ్యూస్ సంపాదించుకోవడం కానీ, వాచ్ టైం సంపాదించుకోవడం కానీ అట్లా. ఎందుకంటే మనం ఒక్క వీడియో వైరల్ అవ్వడానికి యూట్యూబ్లో ఎంతో కష్టపడాలండి, చాలా కష్టపడాలి. అది ఇప్పుడు కాదు, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. వాచ్ టైం అవర్స్ ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్క వీడియోకి వస్తాయి, ఒక్కొక్క వీడియోకి రావన్నమాట. మనం ఒకటి డైలీ లాంగ్ వీడియో పెట్టాలి 15 నిమిషాలది, మీరు షార్ట్స్ పెట్టాలి, కానీ షార్ట్స్కి అయితే వాచ్ టైం అవర్స్ అనేది యాడ్ కాదనమాట మనకి. ఓన్లీ లాంగ్ వీడియోకి మాత్రమే వాచ్ టైం అవర్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో కూడా పచ్చని చెట్ల మధ్య నాకు తీయడం ఇష్టం అన్నమాట, ఏదైనా కానీ. ఎందుకంటే నాకు నేచర్ అంటే ఇష్టం, చాలా ఇష్టము. నేను అంటే ఇంకొకటి గ్రీన్లో మనం ఉండి ఏదైనా కానీ ఒకటి షేర్ చేస్తున్నామంటే అది నలుగురికి యూజ్ అవుతుందని. ఎందుకంటే గ్రీన్ అంటే నేను దీన్ని నేను ఒక ప్రామిస్లా భావిస్తాను అన్నమాట. గ్రీన్ మధ్యన ఉండి మనం ఏదైనా ఒకరికి మెన్షన్ చేయడం కానీ, ఒకరికి చెప్పడం కానీ అట్లా చెప్తూ ఉన్నప్పుడు నేను గ్రీన్నే ఎక్కువగా చూజ్ చేసుకుంటాను, ఎందుకంటే అది ప్రామిస్కి సమానము. సో నేను ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రఫ్ అండ్ టఫ్ అండి. ఏదైనా కానీ నేను మొహం మీదనే చెప్పడం నాకు అలవాటు. అది నాకు నచ్చలేదంటే ఖచ్చితంగా నేను దాని నుంచి బ్యాక్ వచ్చేస్తాను. అట్లాంటిది నాకు ఇష్టం ఉందంటే నేను నా ప్రాణమైన ఇవ్వడానికైనా కూడా నేను వెనకాడను. ఇష్టం ఉంటే ఖచ్చితంగా నేను చేస్తా అది. ఈరోజు వచ్చేసి మనకి ఈ రోజుకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక నెల 2 రోజులు ఈ రోజుకి స్టార్ట్ చేశాను అనమాట. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నవంబర్ కాదు, జనవరి 25వ తేదీ నేను ఛానల్ క్రియేట్ చేశాను. బ్యానర్ మొత్తం సెట్ చేసుకొని దానికి ఆ డిస్క్రిప్షన్ రాసుకొని ప్రతి ఒక్కటి నేను 25వ తేదీ నాడు నేను స్టార్ట్ చేశాను. కానీ 25వ తేదీ నేను ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. 26వ తేదీ వచ్చేసి నేను నా ఫస్ట్ వ్లాగ్ పెట్టాను. ఫస్ట్ వ్లాగ్ పెట్టిన వెంటనే మై డియర్ కుట్టి, నా పార్ట్నరు,
చాలా వరకు సబ్స్క్రైబర్లు చేపిచ్చింది ఆమె. చాలా వరకు అంటే మ్యాక్సిమం ఎంత కాదన్నా కూడా 100 మెంబర్స్‌తో నాకు సబ్స్క్రైబర్స్ చేపిచ్చింది. నేను దానికి చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ ఛానల్‌ని ఇద్దరు మెయింటైన్ చేస్తున్నామని చెప్పాను గదా! అది నా కుట్టి, నేను ఇద్దరం మెయింటైన్ చేస్తున్నాం. ఏమంటే తను కెమెరా బ్యాక్ సైడ్ ఉంటది. నేను కెమెరా ఫ్రంట్ సైడ్ ఉంటానన్నమాట. సో, నేను ఎందుకు అంటున్నానంటే పదే పదే ఈ ఛానల్ నాకు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అని. ఈ ఛానల్‌తోనే నా బతుకు ముడిపడి ఉంది. నేను ఇప్పుడు కూడా అంటున్నాను గదా! ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఏ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా ఎట్లాంటి యాప్‌లలో నేను వీడియో స్టార్ట్ చేసినా కూడా దాన్ని నేను జస్ట్ టైమ్ పాస్‌కి మాత్రమే చేశాను. ఈవెన్ నేను 16 షార్ట్ ఫిల్మ్‌లు తీయడానికి కూడా ఆహ్, కుట్టినే కారణము. ఎందుకంటే తన వల్లనే నేను డైరెక్టర్ అయ్యాను కాబట్టి. ఆహ్, ఆ ఛానల్ అయితే పోయింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇట్స్ మను వ్లాగ్స్ ఛానల్ అయితే పోయింది యూట్యూబ్‌లో. టర్మినేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఛానల్‌లో ఓన్ కంటెంట్ ఎందుకు చూజ్ చేసుకున్నానంటే దీన్ని నా లైఫ్ పార్ట్నర్‌గా, అంటే ఛానల్‌ని నా లైఫ్ పార్ట్నర్‌గా అనుకున్నాను. ఎందుకంటే మనం ఏదో ఒకటి చేసి మనం ఎట్లా మనం పనికి వస్తున్నాము పొలంలోకి. ఆ పనిని మనం చూపించడంలో ఎలాంటి తప్పేం లేదు గదా! అందుకని ఛానల్ స్టార్ట్ చేశాము. ఏదో దీనివల్ల ఏదో మనము ఇదైపోవాలని కాదు. దీనికి గూడా ఒక అల్గారిథం అనేది ఉంటది యూట్యూబ్‌కి గూడా. సో, ఎవరు ఫేకు, ఎవరు రియల్ అనేది గూడా యూట్యూబ్ ఖచ్చితంగా కనిపెట్టగలదు. ఎందుకంటే వర్క్స్‌ని బట్టి డిసైడ్ అయిపోతుంది. ఒకటి, నేను డైలీ వ్లాగ్స్ నిన్నటికి నాకి లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల 31 లాంగ్ వీడియోస్ అయినాయి నిన్నటికి. ఈరోజు ఇది పెడితే 32ది అయితది లాంగ్ వీడియోస్. ముందుగా ఎవరైనా చూసేవాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ నుంచి చూడండి. ఏంటి ఎట్లా వీళ్ళ అల్గారిథం ఎట్లుంది యూట్యూబ్‌లో. అల్గారిథం అంటే అది మాకు తప్ప ఎవరికీ కనిపించదు. యూట్యూబర్స్‌కి తప్ప. జస్ట్ వ్యూవర్స్‌కి అయితే కనిపించదు. వీడియోస్‌లో మాత్రమే మీరు చెక్ చేసుకోవాలి. ఇంప్రూవ్‌మెంట్ ఏముంది, ఏంటి అనేది. షార్ట్ వీడియోలు పెట్టాలి. షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నాను నేను. ఎక్కువగా మా జేజీ మాత్రమే షార్ట్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ నేను ఒకటి షేర్ చేసుకుంటున్నది ఏంటంటే, నాకు నిన్నటికి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక నెల, ఒక్క రోజు, అంటే 31 రోజులు నిన్నటికి. సో, నిన్నటిది మనకి యూట్యూబ్ ఏం చేసిందంటే, యూట్యూబ్‌లో మనం వీడియోస్ అన్నీ కవర్ చేసుకొని, ఏ వీడియోస్‌కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది యూట్యూబ్ మొత్తం కౌంట్ చేసుకొని, ఒక అల్గారిథం సెట్ చేసుకొని, మనకి యూట్యూబ్‌లో వచ్చే వ్యూస్‌ని మనకి ఈరోజు సెండ్ చేసిందన్నమాట. నేను అనుకోలేదు అసలు. ఇట్లా ఉంటుందా అని అయితే నేను అస్సలు అనుకోలేదు. నాకు ఓన్ కంటెంట్ ద్వారా నేను సంపాదించిన వ్యూస్ అయితే 35,000 సంపాదించాను. అంటే లాంగ్ వీడియోస్‌కి, షార్ట్ వీడియోస్‌కి మొత్తానికి కలిపి ఒక నెలకి నేను 35,000 వ్యూస్ అయితే సంపాదించాను. సో, ఈ వ్యూస్ ఇంకా పెరగాలి. మీ సపోర్ట్ అనేది నాకు ఇంకా ఇంకా కావాలి. ఎందుకంటే నేను ఏదైనా గానీ నేను చేసేది చూపిస్తాను. నేను హార్ట్‌ఫుల్‌గా చూపిస్తాను. నేను సిగ్గు, శరం అట్లాంటివైతే నేను పడను. ఎందుకంటే నా లైఫ్ ఇది. నా లైఫ్ స్టైల్ ఇది. నేను పొలంలో ఉన్న వర్క్ చేసేటప్పుడు మనం చూపించుకోవడంలో మనకి ఏం తప్పు లేదండి. ఎందుకంటే ఇది మన లైఫ్ స్టైల్. ఎవరి వృత్తి వాళ్ళదే. ఓకేనా? సో, చాలామంది అరే అని ఉంటారు హేటర్సు. సో, అట్లాంటి వాళ్ళు కొందరు బయట పడ్డారు గూడా. సో, నేను వాళ్ళ పేర్లయితే మెన్షన్ చేయను. నేను ఒకటే చెప్తా. నేను యూట్యూబ్‌లో ఎప్పుడైతే నేను సక్సెస్ సాధిస్తానో, నేను 1 ఇయర్‌కి సాధిస్తానో, 2 ఇయర్స్‌కి సాధిస్తానో, 3 ఇయర్స్‌కి సాధిస్తానో అనేది ఔట్ ఆఫ్ పాయింట్. నేను ఎప్పుడైతే యూట్యూబ్‌లో సక్సెస్‌ని సాధిస్తానో, నేనప్పుడు మాత్రమే నోరిప్పుతా అని నేను ఒక వీడియోలో చెప్పాను. ఆ వి సో, ఇప్పుడు గూడా నేను అదే చెప్తున్నాను. నేను యూట్యూబ్‌లో ఎప్పుడైతే సక్సెస్ సాధిస్తానో నేను అప్పుడు మాత్రమే నోరిప్పుతానండి. ఎందుకంటే అప్పటి వరకు నేను నార్మల్‌గా వీడియోస్ చేసుకుంటా పోతానే ఉంటా. నాకు వ్యూస్ రాని రాకపోని. ఓకేనా? వ్యూస్ రాని రాకపోని నేనైతే పెట్టేదే వీడియో యూట్యూబ్‌లో అయితే. ఎందుకంటే ఇది లైఫ్‌కి సంబంధించిన మ్యాటర్ అన్నమాట ఇప్పటి నుంచి నాకు. అట్లుంది. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను నేను. చాలా అంటే చాలా ఇద్దరం గూడా చాలా కష్టపడుతున్నాము. సో, మనకి సబ్స్క్రైబర్లు గూడా ఒక నెలకి 187 మంది. ఈరోజు నేను చూసుకున్నాను. 187 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి. సో, ఇంకా పెరగాలండి. ఇంకా పెరగాలి. సో, ఎందుకంటే మనకి టాస్క్ ఉందన్నమాట. యూట్యూబ్‌లో టాస్క్ అనేది ఒకటుంది. ఆ టాస్క్ గాని కంప్లీట్ అయిపోతే మనకి ఆహ్, చెప్తానప్పుడు ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు మనకి టాస్కు. 4000 వాచ్ టైమ్ అవర్స్ టాస్క్ మనకి.
అది ప్లస్ ఇది సబ్స్క్రైబర్లు అంటే ఎవరో ఎట్టనొకట సంపాదించుకోవచ్చు. వాచ్ టైమ్ అవర్‌ని అయితే మనం సంపాదించుకోలేము. ఎందుకంటే మన వీడియో పెడితేనే మన వీడియో పెట్టిన తర్వాత అది జనాలకు పోయి ఆ వ్యూస్‌కి బట్టి మనకి వాచ్ టైమ్ అవర్ అనేది యాడ్ అయిపోతుందన్నమాట. సో, వాచ్ టైమ్ అవర్ అయితే సంపాదించుకోవడం చాలా అంటే చాలా కష్టము. కానీ దానికి ఇంకొకటి మన ఓన్ కంటెంట్ మనం చూజ్ చేసుకున్నాం కాబట్టి ఆహ్, ఎట్లా ఉంటదంటే ఓన్ కంటెంట్ ద్వారా సంపాదించుకునే వ్యూసు అసలు చాలా కష్టం అది నాకు తెలిసి. ఎందుకంటే ఒక్కొక్క వీడియో పోదు. ఒక్కొక్క వీడియో పోతది. ఆహ్, జనాల్లోకి దానికి ఒక్కొక్క వీడియోకి వ్యూస్ కూడా రావు. నా దాంట్లో కూడా ఉన్నాయి కొన్ని వీడియోస్‌కి వ్యూస్ తక్కువ వచ్చినటివి కూడా ఉన్నాయి. ఒకసారి ఛానెల్ ఓపెన్ చేసి చూడండి మీకు అర్థమైపోతుంది. లేదా నా వీడియోస్ డైలీ ఫాలో అవ్వాలా? ఏ దానికి ఏ వ్యూస్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తది. నోటిఫికేషన్ ఇట్లా పెట్టంగానే అట్లా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తది. సో, ఆహ్, వాచ్ టైమ్ అవర్ అనేది చాలా కష్టం అండి సంపాదించుకోవడము. మన వీడియోస్ పైన ఆధారపడి ఉంటది వాచ్ టైమ్ అవరు. నాకు ఇప్పటికీ వాచ్ టైమ్ అవర్ వచ్చేసి 143 143 గంటలకి నాకు 37 అంటే ఇప్పుడు నేను 35,000 చెప్పాను కదా వ్యూస్. కానీ 37,000 ఉన్నాయి వ్యూస్ అయితే. కానీ ఎందుకో యూట్యూబ్ 35,000కే నాకు అచీవ్‌మెంట్ అప్రిషియేట్ అయితే నాకు చేసింది. కానీ 37,000 ఉన్నాయి వ్యూస్ అయితే. చాలా కష్టం యూట్యూబ్ నుంచి వీడియోస్ పెట్టిన తర్వాత మనము వ్యూస్ సంపాదించుకోవడం గానీ, వాచ్ టైమ్ అవర్ సంపాదించుకోవడం అంటే చాలా కష్టము. ఎందుకంటే ఓన్ కంటెంట్ ఈజ్ బెస్ట్ కంటెంట్. నేను చెప్పేది ఒకటే. ఓన్ కంటెంట్ ఈజ్ వెరీ బెస్ట్ కంటెంట్. ఎందుకంటే ఒక్కసారి కాకపోయినా కూడా ఒక్కసారన్నా మన వీడియో జనాలకు పోతది. వైరల్ అయితది. ఒక్క వీడియోతో మనం వాచ్ టైమ్ అవర్ సంపాదించుకోగలము. ఒక్క వీడియోతోనే మనము సబ్స్క్రైబర్స్‌ని కూడా సంపాదించుకోగలము. కానీ అప్పటి వరకు మనకు ఓపిక అనేది చాలా అంటే చాలా కష్టము. ఓపిక, సహనం ఎవరేం చెప్పినా కూడా ఇట ఉమ్మేసినా కూడా మొహం మీద ఇట తుడుచుకొని ఇట వెళ్ళిపోవడమే. ఎందుకంటే కొందరు హేటర్స్ అంటారు. "అర్రే! వీడు వీడియోస్ చేస్తున్నాడు. ఏం అవసరమా మెంటలా వీళ్ళకి? ఏమొస్తది కూలికి పోతే 300, 400 వస్తాయి" అని. నేను ఆ కూలి పని తక్కువ చేయట్లేదు. ఎందుకంటే నేను కూడా ఫార్మరే. ఓకేనా? నేను కూడా ఫార్మరే. ఆహ్, ఆ పొలం యొక్క అల్గారిథం ఎట్లా ఉంటదనేది నాకు తెలుసు. కానీ మనం పొలంలో మనం పొలంలో చేసే కష్టాన్నే మనం చూపిస్తున్నాం తప్ప వేరేది ఏది బ్యాడ్‌గా అయితే మనం చూపించలేదు యూట్యూబ్‌లో. ఎందుకంటే అసలు ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ అది. ఒక్కొక్కరు మనీ కోసమే వచ్చేవాళ్ళుంటారు. ఒక్కొక్కరు ఏదో ఇంట్రెస్ట్ వల్ల వచ్చేవాళ్ళుంటారు. ఇంట్రెస్ట్ వల్ల యూట్యూబ్‌లో అడుగేసి బిగ్ సక్సెస్‌ని సంపాదించుకొని యూట్యూబ్ నుంచి మనీ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. నేను చూసాను. నేను ఇంట్లో ఉంటే నేను పొలంలో పని అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత నేను చేసేది ఇదే. ఎవరికెన్ని ఉన్నాయి, ఎవరు అట్లా అనేది నేను చెప్తాను. మళ్ళా చెప్తాను అవి అన్నీ సక్సెస్‌ని తీసుకున్న తర్వాత అన్నీ చెప్తాను. సో, మనం చేసేది ఒకటే అండి. ఓన్ కంటెంట్ ఈజ్ బెస్ట్ కంటెంట్. ఇంతగా ఏ యూట్యూబర్ కూడా చెప్పడు నాకు తెలిసి. ఎందుకంటే ఒక్కసారైనా కూడా మన వీడియో సక్సెస్ కాకపోతుందా? వైరల్ కాకపోతుందా? అని డే బై డే మనం హోప్‌ని పెంచుకుంటూనే పోవాలా. అరే! మనం ఈరోజు ఈ వీడియో పెట్టాము. ఇంక రేపు పెడితే ఏం వ్యూస్ వస్తాయో ఏమో అనేదైతే అనుకోవద్దు. ఒక్కసారైనా మన కష్టాన్ని యూట్యూబ్ అనేది చూస్తా ఉంటది. ఖచ్చితంగా చూస్తా ఉంటది. ఆల్మోస్ట్ 2 స్టెప్స్ వెరిఫికేషన్ అనేది మనకి ఒకటి తను యూట్యూబ్ అడిగి మనది ఒకసారి మన డీటెయిల్స్ అన్ని దాంట్లో యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అయితది. దాని గురించి నేను మళ్ళా చెప్తాను. ఏంటి ఎట్లా అనేది. సో, మనకైతే యూట్యూబ్ నుంచి 35,000 వ్యూస్‌నైతే మనం ఎర్న్ చేసుకున్నాము 1 మంత్‌కి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలండి. చాలా కావాలి. ఇదేనండి నేను చెప్పగలను. ఎందుకంటే డైలీ ఫాలో అవ్వండి. మన వీడియోస్ మన చిన్న ఛానల్ అయినా కానీ మన వీడియోస్‌ని డైలీ ఫాలో అయితే మీకు అర్థమైపోతుందనమాట. సో, చూడండి పొలం అయితే ఇట్లుంది. మంచిగా మంచిగా అయితే కొన్ని చెట్లకి మంచిగా అయితే కొన్ని పిలకలు అనేటివి కూడా యాడ్ అయిపోయినాయి. సో, చూడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు పూస్తదని పువ్వు. విచ్చిపోయింది చూసుకోలేదు కాబట్టి. చూడండి.
చూసి ఒక 2 డేస్లో వాటర్ అయితే పెట్టాలి దీనికి. వాటర్ పెడితేనే ఈ చెట్టు మొగ్గలు వచ్చేసి చాలా లావు ఉంటాయండి. ఈ చెట్టుకి మొగ్గలు అయితే ఎంత లావు ఉంటాయి అంత లావు ఉంటాయి. కానీ కాపు అనేది ఎక్కువగా రాదు ఈ చెట్టుకి. వస్తుంది, వచ్చినప్పుడే మనము దీన్ని జాగ్రత్తగా చూసుకొని పూలని కోసుకోవాలన్నమాట. కానీ ఎక్కువ అయితే కాపు రాదు. మనకి మిగతా చెట్లకి వచ్చినంత కాపు అయితే ఈ చెట్టుకైతే రాదు అనమాట. సో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ హేటర్స్ ఉన్నంత వరకు మనకి మంచి జరుగుతుంది. కడుపు మంట వలన వాళ్ళు మన వీడియోస్ చూస్తారు, ఏముంది దీంట్లో ఏం లేదని. సో దాని గురించి నేను మళ్ళీ చెప్తాను, ఆ టెక్నిక్ ఏంటి అనేది. చూసారు కదా మన పొలాన్ని. చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ వీడియోలో చెప్తాను. సో మన వీడియో లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. డైలీ ఒక్కొక్క వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. డైలీ వ్లాగ్ ఖచ్చితంగా, లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్లాగే షార్ట్ వీడియోని కూడా చూడండి. ఎట్లాగైనా సరే మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. దాని డిస్క్రిప్షన్ ఏంటి, మా వీడియో ఎట్లాంటివి ఉన్నాయి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఖచ్చితంగా నా వీడియోస్ని ఫాలో అవ్వండి, ఓకేనా? సరే అయితే వీడియో ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సరే అండి, బాయ్.